సో ఇక కౌంటింగ్ పూర్తయింది. నవీన్ యాదవ్ గెలుపొందారు 25,000 ఓట్ల మెజార్టీతో. అధికారికంగా ఈసీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సత్తా చాటారు. 4 గంటలకు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపును ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈరోజు మంత్రులతో సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. ముఖ్యమంత్రి ఈ గెలుపును ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కౌంటింగ్ సెంటర్ నుంచి మాగంటి సునీత బయటకు వచ్చారు. సో 25,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. మా కరెస్పాండెంట్ స్వామి కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి అందుబాటులో ఉన్నారు. స్వామి, సునీత బయటకు వచ్చేసింది. సో ఇంకా అధికారికంగా ఈసీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది మెజార్టీ ఎంత అన్నది. సో ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి? శ్రీకాంత్, ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత బయటకు వచ్చారు. మొదటి రౌండ్ నుంచి కూడా ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యంతో ప్రతి రౌండ్ లో కూడా ముందుకు దూసుకెళ్లిపోతుండడంతో కూడా బీఆర్ఎస్ పేరులు కొంత నిశ్చయంగా మారాయి. ఉన్నటువంటి పార్టీ సంబంధించిన నేతలు కార్యకర్తలంతా కూడా కొంత డల్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడి నుంచి ఎలక్షన్ కౌంటింగ్ కోసం వచ్చిన వారంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. 10వ రౌండ్ కౌంటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావాల్సినట్టు తెలుస్తుంది. దాదాపు 25,000 ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలుపొందారుగా తెలుస్తుంది. దీంతో అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా వాళ్ళంతా కూడా ఉత్సవాల్లో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్ర మంత్రులంతా కూడా జూబ్లీ క్లబ్ లో వాళ్ళంతా కూడా అక్కడ సమావేశమై ఎలక్షన్ కౌంటింగ్ సరళిని ఒకవైపు మీడియా ద్వారా తెలుసుకుంటూ ఒకరికొకరు ఆనందంగా పంచుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన ఉత్సవాలు చేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్ మిగతా వాళ్ళంతా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా వారికి సూచించారు. మరోవైపు ఈ ప్రతి రౌండ్ లో మొదటి రౌండ్ లో మాత్రమే 47 ఓట్ల లీడ్ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ తర్వాత నుంచి 2-3 వేల లీడ్ తోటి ముందుకు దూసుకుపోతూ వచ్చారు. మనకి ఇప్పటి వరకు 7 రౌండ్ల అధికారికంగా మనకు సమాచారం అయితే బయటకు వచ్చింది. ప్రతి రౌండ్ లో కూడా ఒక్కొక్క రౌండ్ లో మొదటి రౌండ్ లో చెక్పేట సంబంధించిన ఏరియాలో 47 ఓట్ల లీడ్ వస్తే, 2వ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 2,942 ఓట్ల లీడ్ వచ్చింది. 3వ రౌండ్ లో 2,999 ఓట్ల లీడ్ వచ్చింది. 4వ రౌండ్ లో 3,547 ఓట్ల లీడ్ వచ్చింది. 5వ రౌండ్ లో 3,300, 6వ రౌండ్ లో 2,938 ఓట్ల లీడ్ వచ్చింది. 7వ రౌండ్ లో 4,000 లీడ్ వచ్చింది. ఇట్లా సరాసరి 2,500, 3,000 ఓట్ల లీడింగ్ తోటి కాంగ్రెస్ అభ్యర్థి ఒకవైపు ప్రతి దశలోనూ తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. మొత్తానికైతే మొదటి నుంచి కూడా హోరాహోరీగా సాగినటువంటి ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా రోడ్డు షోలు కావచ్చు, మిగతా సంబంధించిన అంశాల్లో దూసుకుపోయింది. మనతో పాటు ఇప్పుడు ఒకవైపు మీడియాతోటి బయటకు వచ్చినటువంటి మాగంటి సునీత మీడియాతోని మాట్లాడుతున్నారు. ఒకవైపు జరిగినటువంటి ఎలక్షన్ పరిణామాలు కూడా మీడియాతో అభిప్రాయాలు అయితే పంచుకుంటున్నారు. ఒకవైపు శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?